వెల్కమ్ టు వర్క్ ది అప్డేట్స్. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఉద్యోగాల నియామకానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2025-26 జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేసింది. సుమారుగా 1,00,000 ఉద్యోగాలను 2025 సంవత్సరంలో భర్తీ చేయడానికి లక్ష్యంగా ఈ జాబ్ క్యాలెండర్ని సిద్ధం చేశారు. దీనిలో ప్రధానంగా డిపార్ట్మెంటల్ టెస్ట్ కాకుండా ఓపెన్ కేటగిరీలో అంటే నిరుద్యోగ అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా నోటిఫికేషన్స్ని ఏప్రిల్ 16 నుంచి రిలీజ్ చేస్తుంది. వీటిలో సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ ఫేజ్ 13కి సంబంధించినంతవరకు 16/4/2025 నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. 15/5/2025 వరకు ఈ నోటిఫికేషన్ సంబంధించి దరఖాస్తులు దాఖలు చేయొచ్చు. వీటిలో 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ లెవెల్లో కూడా జాబ్స్ ఉంటాయి. దీనికి సంబంధించి ఎగ్జామినేషన్స్ జూన్, జూలై మధ్యలో 2025లో ఎగ్జామ్ జరుగుతుంది. ఇక కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్, దీంట్లో ఇన్కమ్ ట్యాక్స్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అన్ని రకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి. వీటికి సంబంధించినంత వరకు ఒక 6,000 ఉద్యోగాల వరకు దీంట్లో భర్తీ చేస్తారు. ఇవన్నీ గ్రూప్ 1 కేటగిరీలో, అంటే మన స్టేట్లో చూసుకుంటే గ్రూప్ 1 ఉంటాం. సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చేసరికి గెజిటెడ్ ర్యాంక్స్. వీటికి టైర్ 1 ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషను కండక్ట్ చేస్తారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ 22/4/2025 రిలీజ్ అవుతుంది. 21/5/2025 వరకు లాస్ట్ డేట్ ఉంటుంది. అలాగే జూన్, జూలైలోనే ఈ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు. ఇక సబ్ ఇన్స్పెక్టర్ ఢిల్లీ పోలీస్లో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్ 2025, దీనికి సంబంధించి పేపర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ 16/5/2025 నోటిఫికేషన్ వస్తుంది. 14/6/2025 లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్కి. అలాగే జూలై లేదా ఆగస్టు మధ్యలో ఈ ఎగ్జామినేషన్ జరుగుతుంది. కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్, దీనికి సంబంధించినంతవరకు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్స్, జూనియర్ అసిస్టెంట్స్, వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఇది. దీనికి సంబంధించి టైర్ 1 ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి నోటిఫికేషన్ 27/5/2025 రిలీజ్ అవుతుంది. 25/6/2025 వరకు లాస్ట్ డేట్ ఉంటుంది. జూలై లేదా ఆగస్టులో ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్, దీనికి సంబంధించి నాన్ టెక్నికల్ కేటగిరీస్ ప్లస్ హవల్దార్ సిబిఐసి అండ్ సిబిఎన్ ఎగ్జామినేషన్ 2025, ఇది కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. దీనికి సంబంధించి 26/6/2025 నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. 25/7/2025 లాస్ట్ డేట్. సెప్టెంబర్ లేదా అక్టోబర్ 2025లో ఎగ్జామినేషన్ జరుగుతుంది. అలాగే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డి ఎగ్జామినేషన్ 2025 నోటిఫికేషన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, ఇది కూడా ఒకే ఎగ్జామ్ ఉంటుంది. దీనికి సంబంధించి 29/7/2025 నోటిఫికేషన్ ఇష్యూ అవుతుంది. 21/8/2025 లాస్ట్ డేట్ ఉంటుంది. అక్టోబర్ లేదా నవంబర్ 2025లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. జూనియర్ ఇంజనీర్స్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఎగ్జామినేషన్, సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న 9 డిపార్ట్మెంట్స్లో కలిపి ఈ జూనియర్ ఇంజనీర్స్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. అంటే ఒక రైల్వేస్ తప్ప మిగతా అన్ని కేటగిరీస్లో ఉంటుంది. ఇక దీనికి సంబంధించి పేపర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ 5/8/2025 నోటిఫికేషన్, 28/8/2025 అప్లికేషన్ లాస్ట్ డేట్. అక్టోబర్ లేదా నవంబర్ 2025లో ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అలాగే కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేటర్స్ ఎగ్జామినేషన్ పేపర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్కి 26/8/2025 నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. 18/9/2025 లాస్ట్ డేటు. దీనికి సంబంధించినంతవరకు అక్టోబర్, నవంబర్ 2025లోనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇక కానిస్టేబుల్స్ ఢిల్లీ పోలీసులో మేల్ అండ్ ఫీమేల్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఒకటే ఎగ్జాము. దీనికి సంబంధించి 2/9/2025 నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. 1/10/2025 ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్కి లాస్ట్ డేట్. అలాగే దీనికి సంబంధించి నవంబర్, డిసెంబర్ 2025 మధ్యలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ కానిస్టేబుల్ ఢిల్లీ పోలీస్ డ్రైవర్స్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. ఇది కూడా 19/9/2025 ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. 12/10/2025 ఎండ్ అవుతుంది. నవంబర్ లేదా డిసెంబర్ 2025లోనే ఈ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయొచ్చు. హెడ్ కానిస్టేబుల్ మినిస్టీరియల్, ఇది ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ 2025లో ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి సంబంధించి 7/10/2025 నోటిఫికేషన్ రిలీజు, 5/11/2025 లాస్ట్ డేట్. డిసెంబర్ 2025 లేదా జనవరి 2026 మధ్యలో ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అలాగే ఢిల్లీ పోలీస్లో అసిస్టెంట్ వైర్లెస్ ఆపరేటర్స్ లేదా టెలిప్రింటర్ ఆపరేటర్, హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. 14/10/2025 నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. 6/11/2025
ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఆగిపోతుంది. ఇది కూడా డిసెంబర్ 2025 లేదా జనవరి 2026న ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇక గ్రేడ్ సి స్టెనోగ్రాఫర్, ఇది డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ కానిస్టేబుల్స్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో దీన్ని CAPF GD అంటారు. నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, అలాగే ఇంకా SSF, అస్సాం రైఫిల్స్, SSB ఇవన్నీ కలిపి ఎగ్జామినేషన్ 2026లో ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఇది 11/11/2025న నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. 15/12/2025 వరకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ నడుస్తుంది. మార్చి లేదా ఏప్రిల్ 2026లో ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఇక ఇవన్నీ కూడా ఈ 2025-26 సంబంధించినంత వరకు ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ డేటు, అలాగే లాస్ట్ డేటు. ఇక వీటిలో ఎటువంటి మార్పు చేర్పులు ఉండబోవు. కాబట్టి ఈ ఎగ్జామినేషన్ సంబంధించి ప్రిపేర్ అవ్వదలుచుకున్న వాళ్ళు ఈ షెడ్యూల్ ప్రకారం, జాబ్ క్యాలెండర్ ప్రకారం ప్రిపేర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.